హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ 12 5G మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న సజెషన్. ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొబైల్ అన్బాక్సింగ్ చూసి అయితే మొబైల్ని పర్చేస్ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ డైలీ యూసేజ్లో చాలా ప్రాబ్లమ్స్ని అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ముందు సాటిస్ఫాక్షన్ అయితే ఉండట్లేదు. వాళ్ళకి నచ్చే కొన్నారు, బట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు. ఎప్పుడైనా కానీ మీరు మొబైల్ కొనే ముందు ఖచ్చితంగా ఆ మొబైల్ రివ్యూ అయితే ఫస్ట్ చెక్ చేయండి. ఆ రివ్యూలో మీకు మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్పెసిఫికేషన్ ఎంతవరకు పర్ఫామ్ చేయగలదు, మీకు నచ్చిన స్పెసిఫికేషన్స్, మీకు యూజ్ అయ్యే స్పెసిఫికేషన్స్ అందులో ఉన్నాయా లేవా, అండ్ మీ బడ్జెట్లో ఆ మొబైల్ వస్తుందా లేదా అన్నది పూర్తిగా మీకు రివ్యూలో అయితే తెలుస్తుంది. ఫస్ట్ ఏ మొబైల్ కొనాలనుకున్నా ఆ రివ్యూ అయితే ఫస్ట్ చెక్ చేయండి. ఆ రివ్యూలో మీరు చెక్ చేసినప్పుడు మీకు అనుకూలంగా ఉంటే మీరు మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఆ తర్వాతే మీరు అన్బాక్సింగ్ చెక్ చేయండి. అన్బాక్సింగ్లో ఎప్పుడైనా కానీ మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది అండ్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇస్తున్నారు మాత్రమే అన్బాక్సింగ్లో అయితే మనకి తెలుస్తుంది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్బాక్సింగ్ చూసే మొబైల్ కొంటున్నారు. ఖచ్చితంగా ఈ తప్పు అయితే ఇక్కడి నుంచి చేయకండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఇలా చేస్తే మీరు కొన్న మొబైల్ని యూజ్ చేస్తూ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. ఇదైతే నేను గ్యారంటీ అయితే ఇవ్వగలను. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో రెడ్మీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, రెడ్మీ 12 5G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే మెన్షన్ చేశారు. అండ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది 6GB RAM 128GB స్టోరేజ్ బ్లాక్ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ యూజర్ మాన్యువల్స్ కూడా మనకి బాక్స్లో కనిపిస్తున్నాయి. అలాగే క్లియర్ కేస్ మ్యాట్ ఫినిషింగ్తో క్లియర్ కేస్ని కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జర్ కూడా వస్తుంది. 22W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ 18V వరకే మనకు అవుట్పుట్ అయితే తీసుకుంటుంది మొబైల్. మీకు దగ్గర 2 hours 20 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఈ మొబైల్ ఓవర్లుక్ చూసినట్లయితే మనకి ఐఫోన్ అయితే తరపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే కెమెరా సెటప్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అయితే దించేశారు. మనకి ఇంతకుముందు రియల్మీ ఫోన్స్లో ఇటువంటి డిజైన్ అయితే చాలా మోడల్స్లో బడ్జెట్లో 8,000 నుంచి 12,000 బడ్జెట్లో వచ్చే మోడల్స్ అన్నింటిలో ఈ డిజైన్ అయితే చూస్తాం. బట్ రెడ్మీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే తీసుకొని వచ్చింది. డిజైన్ అయితే సూపర్. అండ్ పౌచ్ వేస్తే ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బల్కీ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం పెద్ద స్క్రీన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ పవర్ ఆఫ్ అండ్ బటన్ ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అలాగే డిస్ప్లే మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో ఇంక్లూడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఈ సిమ్ ట్రే మనకి హైబ్రిడ్ సిమ్స్లో తీసుకొని వచ్చారంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ అయితే కనిపిస్తుంది. ఇంకా టాప్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐఆర్ బ్లాస్టర్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ను కూడా ఇందులో తీసేయలేదు. ఇయర్ ఫోన్ జాక్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా మొబైల్ ఫిజికల్ వర్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ బూట్ అయితే చేసి సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. మీలో ఎవరైనా ఈ మొబైల్ని యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని తెలియపరచండి. రెడ్మీ 12 5G హోమ్ స్క్రీన్లో ఉన్న టాప్లో రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మనకి మెనూ బార్ అయితే కనిపిస్తుంది. కొన్ని షార్ట్ కట్ సెట్టింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే నోటిఫికేషన్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. టచ్ సాంప్లింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. బ్లోట్వేర్ అయితే చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ ఉంది. మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏమైనా అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీ మెమరీని అయితే ఫ్రీగా ఉంచుకోండి. సెట్టింగ్స్లో అబౌట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి మోడల్ అయితే తీసుకొని వచ్చారు. 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మనకి ఇస్తున్నారు. అండ్ మనకి MIUI 14 మీద రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మనకు 128GBకి 22 స్టోరేజ్ అయితే తీసుకుంది. 108GB స్టోరేజ్ అయితే మనకి స్పేస్ అయితే ఉంది. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లేని అయితే తీసుకొని వచ్చారు. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే మనకి కెమెరా కూడా మనకి బ్యాక్ సైడ్ ఉన్న డబల్ రేర్ కెమెరా సెటప్, మనకి వీడియో రికార్డింగ్ కూడా మనకి బ్యాక్ సైడ్ 1080 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ 1080
1080 30 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ కెమెరా పరంగా డే లైట్ కండిషన్లో మంచి పిక్చర్స్ మీరు తీసుకోవచ్చు. బట్ లో లైట్ ఫోటోగ్రాఫర్ నైట్ టైం ఫొటోస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే కొంచెం నాయిస్ అయితే ఉంటుంది, అంత క్లారిటీగా అయితే నైట్ టైం ఫొటోస్ అయితే రావట్లేదు. ఇది ఒకటైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ మీలో మీ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కింద కామెంట్ చేయండి. బట్ ఒక విషయం అయితే చెప్తాను, బిలో 15K బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే రెడ్మీ 12 5G అవుతుంది. మీరు ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఆల్రౌండర్ 5G స్మార్ట్ ఫోన్ కోసం మెయిన్గా ఈ రెడ్మీ 12 5G మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను మీ కామెంట్కి అన్నిటికీ నేను రిప్లై అయితే ఇస్తాను. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్బాక్సింగ్స్ మీకోసం నేను తీసుకొని వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. బాయ్ బాయ్, జై హింద్.